హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఒక 4 లేదా 5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అంతే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి ఒక 2 to 3 మినిట్స్ అలా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ని పోసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ అలా బాగా వేడైన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా అలా కట్ చేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. టూ మినిట్స్ తర్వాత అలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఆనియన్స్. అలా అయినప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి లైట్గా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక 1 మినిట్ పాటు అలా వేగనివ్వాలి. అలా మంచిగా వేగిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. ఈలోపు మనం చికెన్ గ్రేవీ కర్రీలోకి కావాల్సిన పేస్ట్ కోసం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుమిరపకాయలు, అంతే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కూరని బాగా కలుపుకొని కర్రీలోకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా అంతా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు అలా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులోకి 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ అంతా ఇలా దగ్గరికి అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.